1 ఇయర్ తర్వాత యూట్యూబ్ చేయకూడదా, ఆపేయాలా అనేసి అడుగుతున్నారు. యాక్చువల్గా ఇది ఎందుకు వచ్చిందంటే 1 ఇయర్ దాటిపోతే వాచ్ అవర్స్ రాకపోతే ఛానల్ ఆపేయాలా అనేసి వీళ్ళ డౌట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తానండి, మనకి మానిటైజేషన్ యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వాలి అంటే 1000 సబ్స్క్రైబర్స్ లేదా లాస్ట్ 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ లేదా 10 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి లాస్ట్ 3 మంత్స్లో ఇవి ఉంటే మనకి కంప్లీట్ మానిటైజేషన్ అయితే అవుతుంది. అలాగే ఇప్పుడు మనకి కొత్తగా వచ్చిన రూల్ ప్రకారం ఏంటి, మినీ మానిటైజేషన్ అయితే 500 సబ్స్క్రైబర్స్ ప్లస్ లాస్ట్ 365 డేస్లో 3000 అవర్స్ కానీ లేదా 3 మిలియన్ వ్యూస్ షార్ట్స్కి లాస్ట్ 90 డేస్లో కానీ ఉంటే మానిటైజేషన్ అవుతుంది అనేది బేసిక్ కదా. సో ఇప్పుడు 1 ఇయర్లో అవ్వకపోతే క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేయాల్సిన పని లేదండి. కాకపోతే ఏంటంటే మీరు 1 ఇయరే టార్గెట్లో పెట్టుకోవాలి. 1 ఇయర్లో అయిపోయిందనుకోండి ఈజీగా అయిపోతుంది అనమాట. 1 ఇయర్ దాటిందనుకోండి కొంచెం కష్టమవుతుంది. అవ్వదు అని కాదు, అవుతుంది, కాకపోతే కొంచెం కష్టమవుతుంది. ఫర్ సపోజ్ మీకు ఆ 1 ఇయర్లో ఎక్కువ అవర్స్ వచ్చి కొన్ని అవర్సే రావాల్సి ఉందనుకోండి, కంటిన్యూ చేసేయచ్చు. కొంచెం ఫాస్ట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తే వాచ్ అవర్స్ వచ్చేస్తాయి. బట్ అట్లా కాకుండా 1 ఇయర్ అయినా కూడా 200-300 అవర్స్ ఉండేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళకేంటి అప్పటికి ఉన్నదే తక్కువ అవర్స్ కదా, ఇంకా తగ్గిపోతూనే ఉంటుంది కదా. అది కూడా ఎప్పుడు వీటిల్లో చాలా రకాలు ఉంటాయండి. ఊరికే ఇప్పుడు తీసేయండి ఛానల్ అని చెప్పకూడదు, ఉంచండి అని కూడా చెప్పే ఇది కాదనమాట. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు, స్టార్ట్ చేసి మధ్యలో స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అలా చేసినప్పుడు ఏమి ఇబ్బంది ఏం లేదు. అలా కాకుండా కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నా కూడా, కంటిన్యూస్గా అంటే మళ్ళీ వారానికి 1 వారానికి 2 అలా కాదు, డైలీ కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ అలా పోస్ట్ చేసినా కూడా వ్యూస్ రాకపోతే అప్పుడు క్రియేట్ చేసుకోవడం బెటర్. అంతేగాని మీరు వారానికి ఒక వీడియో పోస్ట్ చేసి వాచ్ అవర్స్ లేవు, 400 అవర్సే ఉన్నాయి లేదా 200 అవర్సే ఉన్నాయి అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు పోస్ట్ చేసిందే తక్కువ, మీకు అసలు ఛానల్కి రీచ్ ఉందే తక్కువ. అలాంటప్పుడు ఇంకా వాచ్ అవర్స్ ఎట్లా వస్తాయి? సో అలా మీ ఛానల్ని బట్టి మీకున్న నెంబర్ ఆఫ్ వీడియోస్, మీరు పోస్ట్ చేసిన వీడియోస్ ఏంటో మీకు తెలుసు కదా, దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి ఏంటి ఇంకో ఛానల్ స్టార్ట్ చేయాలా లేదంటే అదే కంటిన్యూ చేయాలా అనేది. అండ్ కంప్లీట్గా జీరో అయిపోవడం అయితే ఉండదండి. లాస్ట్ 365 డేస్లో వాచ్ అవర్స్ జీరో అయిపోవడం అయితే ఉండదు. అండ్ మనకి లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే కలుస్తాయి అన్నమాట. షార్ట్స్కి వచ్చిన అవర్స్ అయితే కలవ్వు. సో ఓన్లీ లాంగ్ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ మాత్రమే మనకి రావాల్సిన 4000 అవర్స్లో కలుస్తాయి. సో ఆ అవర్స్ ఎప్పుడైతే ఈ రోజు నుంచి వెనక్కి 365 డేస్ అంటే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది మీరు ఛానల్ స్టార్ట్ చేసి, అప్పుడేం జీరో అయిపోదు ఆ వాచ్ టైము. సేమ్ అదే రోజు లాస్ట్ ఇయర్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు డేట్ వచ్చేసి February 5th అనమాట. February 5th ఈ డేట్ రోజున లాస్ట్ ఇయర్ 2023 February 5th మీకు ఎన్ని అవర్స్ అయితే వచ్చాయో అవి రేపటి రోజున కట్ అవుతాయి. రేపు February 6th కట్ అవుతాయి అనమాట. అలాగే 7th లాస్ట్ ఇయర్ February 6th వచ్చిన అవర్స్ ఈరోజు 7th కట్ అవుతాయి అనమాట. అలా రోజు కట్ అవుతూ ఉంటాయి. అంతేగాని ఒకటేసారి కట్ అయిపోవటం ఏమీ కాదు. అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు ఓల్డ్ వీడియోస్ డిలీట్ చేయవచ్చు, అలాగే వాటికి వ్యూస్ రావు కదా. ఓల్డ్ వీడియోస్ డిలీట్ చేయమని కాదండి, ఓల్డ్ వీడియోస్కి కూడా వ్యూస్ రావచ్చు. ఆ వీడియోకి ఎప్పుడైనా వ్యూస్ రావచ్చు కదా. సో ఎప్పుడు వచ్చినా సరే ఆ అవర్స్ అనేవి మనకి కౌంట్ అవుతాయి. ఖచ్చితంగా అవర్స్ అనేవి కౌంట్ అవుతాయి, మనకు రావాల్సిన 4000 అవర్స్లో కూడా కలుస్తాయి. సో ఓన్లీ థింగ్ వాళ్ళు చూసేది ఏంటంటే లాస్ట్ 365 డేస్లో చూస్తారనమాట, ఈ రోజు నుంచి వెనక్కి. అది మీరు ఛానల్ క్రియేట్ చేసి 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా సరే అవ్వచ్చు. అలా అయినా సరే లాస్ట్ 365 డేసే మనకి కౌంట్ అయ్యేది. సో అప్పుడు 4000 అవర్స్ అయితేనే కంప్లీట్ మానిటైజేషన్ అనేది అవుతుందన్నమాట. 1 ఇయర్ దాటిన తర్వాత కూడా మీకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు, రోజు పెడుతున్నారు, అయినా సరే ఏం ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలో చూసుకోండి. మీరు వీడియోకి కూడా ఇంప్రూవ్మెంట్ చూపించాలండి, మీకే తెలుస్తుంది అది ఇంకెంత బాగా చేయొచ్చు. ఏదో ఊరికే తీసేసాం పెట్టేసాం అన్నట్టుగా కాకుండా ఇంకెంత ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ థంబ్నెయిల్స్ చేసే ఓపిక అయితే లేదండి ఎవరికి. చెప్తున్నాను కదా చేయమని చెప్తుంటే ఒకళ్ళు వచ్చి చెప్తున్నారనమాట, మీరు ఇంత టైం ఎట్లా స్పెండ్ చేస్తున్నారో అనుకున్నాను, అసలు థంబ్నెయిల్స్ కోసం నిజంగా చేసే కొద్దీ ఇంకా చేయాలనిపిస్తుంది అని. సో అది ఎప్పుడైనా మనం చేస్తేనే తెలుస్తుందండి, చేస్తేనే తెలుస్తుంది ఏదైనా సరే. ఊరికే బయట నుంచి చూసింది వేరు, మనం డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేది వేరు కదా. సో థంబ్నెయిల్స్ కోసం టైం స్పెండ్ చేయండి, ఎడిటింగ్ మంచిగా చేయండి, అన్నీ మంచిగా చేస్తే అవే వస్తాయి. ఎందుకు రావు అసలు వ్యూస్? యూట్యూబ్ మనము తేల్చుకోవాలి అంతే. అండ్ ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక 3 ఇయర్స్ పాటు ఆల్మోస్ట్ నాతో పాటు ఛానల్ స్టార్ట్ చేశారు, కుకింగ్ ఛానల్ అనమాట, నా కుకింగ్ ఛానల్తో పాటే. సో స్టార్ట్ చేసి 3 ఇయర్స్ చేశారు. 3 ఇయర్స్ చేసినా వాచ్ అవర్స్ పెరగట్లేదు, అండ్ డైలీ కూడా వీడియోస్ ఏం పెట్టట్లేదు వాళ్ళు అప్పటికి.
సో అయితే ఏమైంది, వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా పెద్దగా, వాచ్ అవర్స్ తక్కువే ఉన్నాయి. ప్లస్ తర్వాత స్పీడ్ పెంచారు. నేను పరిచయం అయ్యాక ఇట్లా రోజు వీడియోస్ పెట్టండి అంటే రోజు వీడియోస్ పెడుతున్నారు, అయినా పెరగట్లా. అయితే ఒకరోజు ఏం డిసైడ్ అయ్యారంటే ఇది ఎట్లాగో సక్సెస్ అవ్వట్లేదు, ఇంకో ఛానల్ స్టార్ట్ చేద్దాము అనేసి స్టార్ట్ చేసి వీడియోస్ పోస్ట్ చేశారనమాట. ఫస్ట్ వీడియోనే వైరల్ అయిపోయింది. లక్ అనమాట, అంతే. జస్ట్ 15 డేస్లో మానిటైజేషన్ కూడా అయిపోయింది. నేనే చేశాను ఆ ఛానల్కి మానిటైజేషన్ కూడా. మానిటైజేషన్ కంప్లీట్ ప్రాసెస్ వీడియో రికార్డ్ కూడా చేశాను నేను. ఎప్పుడు లాస్ట్ ఇయర్ అది. ఆ ఛానల్కి నేనే మానిటైజేషన్ కూడా చేశానండి. ఆవిడ ఎవరికి చెప్పలేని కూడా చెప్పలే. 15 డేస్ తర్వాత కాంటాక్ట్ అయ్యారనమాట. ఇట్లా మానిటైజేషన్ చెయ్యాలి, నేను కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను అనేసి చెప్పారనమాట అప్పుడు. సో అలా ఉంటుంది. అది ఏంటంటే ప్యూర్ లక్ అనమాట, అంతే. ఇంకా తర్వాతే ఆవిడ ఆ ఛానల్ వదిలేసి అన్నీ ఈ ఛానల్లో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అండ్ అన్నీ కూడా అదే రేంజ్లో వ్యూస్ వస్తాయని ఏం లేదు. మానిటైజేషన్ వరకు బాగా వచ్చాయి, తర్వాత స్లో అయింది. ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి. ఇంకా ఎవ్రీ 2 monthsకి రెవెన్యూ కూడా తీసుకుంటున్నారనమాట. సో అలా ఉంటుందండి. ఏదైనా కూడా మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి అసలు ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఇది చెప్పానని మీరు ఇప్పటికిప్పుడు రెండో ఛానల్ క్రియేట్ చేయమని కాదు, మీకు అర్థమవుతుంది కదా. నేను ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. మెయిన్ ఇంప్రూవ్మెంట్ చూపించాలి. ఇప్పుడు ఆవిడ చేసింది కూడా అదే. ఫస్ట్ ఛానల్లో ఎంత ఇంప్రూవ్మెంట్ చూపించినా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా ఉన్నాయి కదా. సో వాటికి వ్యూస్ రాకపోవడం, ఇవి కూడా కదలకపోవడం ఇట్లా అయిపోయింది. బట్ ఇప్పుడు ఏమైంది, కొత్త ఛానల్ క్రియేట్ చేశాక ఫస్ట్ వీడియోనే వైరల్ అయింది కదా. సో అట్లా వైరల్ అయిందంటే బీభత్సంగా వ్యూస్ ఏం వచ్చేయలేదు. మళ్ళీ కొన్ని నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేసి ఆగిపోయినాయి. లైక్ 1 lakh 2 lakhs అట్లాగా వచ్చేసి ఆగిపోయినాయి అంతే. మళ్ళీ తర్వాత వేరే వీడియోస్కి వ్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా అట్లా స్లోగా అన్నిటికీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మన ఛానల్లో ఒక టైప్ ఆఫ్ వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఫర్ సపోజ్ కుకింగ్ ఛానల్ తీసుకుందాము. ఆ ఛానల్లో నిలవ పచ్చళ్ళకి మీకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి అనుకోండి. మీ ఛానల్లో నిలవ పచ్చళ్ళు పెట్టారనుకోండి, వ్యూస్ వస్తాయి బాగా. ఎందుకంటే మీకు ఆ వీడియో ద్వారా పాపులర్ అయింది కాబట్టి. అలాగే పిండి వంటలు తీసుకున్నారనుకోండి, పిండి వంటల ఛానల్స్లో వాళ్ళు ఎక్కువగా పిండి వంటలు పెడితే వాళ్ళకి వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఓన్లీ స్వీట్స్ పెట్టే ఛానల్ అనుకోండి, స్వీట్స్ వైరల్ అయిందనుకోండి, వాళ్ళకి స్వీట్స్ ద్వారా ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నమాట. అలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని ఛానల్స్ ఓపెన్ చేసి, పెద్ద ఛానల్స్ సంగతి వదిలేయండి, బట్ మీడియంగా ఉండే ఛానల్స్ ఉంటాయి కదా, సో వాటిని చూడండి. మోస్ట్లీ అలాగే ఉంటుందండి నేను చూసిన ఛానల్స్ వరకు మాత్రం. సో అట్లా చూసుకుంటూ, అంటే మీ ఛానల్లో ఏది పాపులర్, అంటే ఏది ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు కర్రీస్ చూస్తున్నారు అనుకోండి, కర్రీసే ఎక్కువగా పెట్టండి. స్వీట్స్ చూస్తున్నారు అనుకోండి, స్వీట్సే ఎక్కువగా పెట్టండి. మీకు ఒక వీడియో ఉంటుంది, లక్కీ వీడియో, రోజు వ్యూస్ వస్తూనే ఉంటాయి దానికి. ఆ వీడియో ఏంటో చూసుకోండి, దాని రిలేటెడ్ పెట్టండి. దాని రిలేటెడ్ పెట్టి ఆ వీడియో ఎండ్ స్క్రీన్స్ ఐ కార్డ్స్లో ఇవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వండి, కామెంట్స్లో లింక్ పిన్ చేయండి. ఇలా చేయాలన్నమాట. ఏదైనా మన ఛానల్లోనే ఉంటుందండి చూసుకోవాల్సిందంతా. చాలామంది వీడియో చూస్తున్నారు, వింటున్నారు, ఆహా బాగుందని చెప్తున్నారు, కానీ ఇంప్లిమెంట్ చేయటల్లా. అది ఇంప్లిమెంట్ చేయండి. ఏం చెప్పినా ఇంప్లిమెంట్ చేయండి, అది నేను చెప్పేది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.